ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలంలో ఉన్న ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టును రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఏలేరు ఆధునీకరణ ప్రారంభమైందని, ప్రభుత్వం మారడంతో అది కాస్త ఆగిపోయిందన్నారు. ఏలేరు ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టికి పెట్టిందన్నారు. ఏలేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుందని, అవుట్ ఫ్లో పెరిగితే దిగు ప్రాంతాలకు వరదొచ్చే అవకాశం ఉంది. ముంపుకు గురికాకుండా ఎలా మోడిఫికేషన్ చేయాలని దానిపై ఇరిగేషన్ అధికారులతో చర్చించడం జరిగిందని చెప్పారు. రాజ్యసభ సభ్యులు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు తోట నవీన్ తదితరులున్నారు. ఇష్యూస్ గురించి చూడటానికి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు, జిల్లా పార్టీ తోట నవీన్ అందరితో కలిసి, గోపి గారు అందరితో కలిసి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వివరాలన్నీ కూడా డిఈ గారు, ఇరిగేషన్ డిఈ గారు అందరూ వివరించారు. నేను ఈ 24 టీఎంసీ కెపాసిటీ అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వెళ్తుంది అన్నీ చూసాం. అంటే దీనివల్ల ఏమంటే కింద ముంపు గ్రామాలు మునిగిపోకుండా ఎక్కువ టీఎంసీ వదిలితే ఎలా ఉంటుంది అనే దాని మీద వివరించే. పిఠాపురం కానీ కిర్లంపూడి ఈ ఏరియాలు ముంపు గురి అవుతాయి ఎక్కువ వాటర్ రావటం వల్ల. నిన్న మొన్న చాలా ఎక్కువ వాటర్ వచ్చింది. కానీ జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు చూసుకుంటా దీన్ని ఎంతవరకు సముద్రంలో వదలాలి, ఎంతవరకు స్టోరేజ్ ఉంచాలని చేసుకుంటా చాలా బాగా మేనేజ్ చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడటానికి కొన్ని సలహాలు ఇచ్చారు. దీని తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూర్చుని ఈ ఏలేరు దిగువ ఉన్న గ్రామాలకి ముంపు గురి అవ్వకుండా ఎలాగా మోడిఫికేషన్ ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా అధికారులతో నిర్ణయించి ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టాం. ఈవేళ ఇంత వాటర్ ఉంది కాబట్టి ఎలా ఉంది పొజిషన్, ఈ వాటర్లో ఎలా ఉంది, చాలా సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నీ కూడా ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని మీద కూడా మేము ఒకసారి ఇరిగేషన్ అధికారులతోనూ, జిల్లా అడ్మినిస్ట్రేషన్తోనూ, కలెక్టర్ గారితో కూర్చొని జరుగుతుంది.